నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు, అనుభవాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా బోధన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డి మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలను సందర్శించి వారితో మమేకమయ్యారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పేదలు, రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయని, దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కన్నగట్ల రామచందర్, మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాల్లో ఏదైతే కుల వృత్తుల వారికి కానీ లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఇక్కడ చూస్తే విశ్వకర్మ యోజనలో ఇద్దరికి లక్ష రూపాయలు రావడము, మన దగ్గర ఉన్నటువంటి శశికాంత్ కానీ నాగయ్య గారు కానీ రావడము, అదే రకంగా ఈ వర్ల విషయానికి వచ్చేవారికంటే శ్రీనివాస్కు 10 లక్షలు లోన్ మంజూరై 8.5 లక్షలు రావడం, దానా కోసం మిగతా రూపాయలు ఉంచడం, ఇన్సూరెన్స్ చేయించడం, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో చేసుకున్నటువంటి మా సంబంధించిన ఎడపల్లి దురరాజేశ్వరికి 399 రూపాయలు వారు చెల్లిస్తే ఆ ఇన్సూరెన్స్ ద్వారా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు రావడం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రకంగా పేద ప్రజలను ఆదుకోవాలని బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయించి బ్యాంకులలో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు ఓపెన్ చేయించి పోస్ట్ ఆఫీస్లో 399 రూపాయలు కట్టుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా, అదే రకంగా ఈరోజు చూస్తే ప్రధానమంత్రి మనకు ఉన్నటువంటి స్కీముల ద్వారా 10 లక్షల వరకు లోన్లు కూడా ఇవ్వడము, వృత్తి చేసుకునేటువంటి వారికి 1 లక్ష రూపాయలు లోన్లు ఇవ్వడం, ఈ లోన్ ఇచ్చుడే కాకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడము, ఆ కిట్ ఇవ్వడము, ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళు ఉపాధి కోల్పోకుండా వారికి 500 రూపాయలు 1000 రూపాయల చొప్పున చెల్లించడము, అన్ని వర్గాల వారిని ఆదుకోవాలని భారత ప్రధాని గారిని చూస్తూ ఉంటే ఈరోజు ఇటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లేకుండా భారతదేశాన్ని మనం ఊహించుకోగలమా అనే పరిస్థితికి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను.